నమస్తే, వెల్కమ్ టు హౌలెస్ కిచెన్. సో ఈ రోజు అందరికీ పరిచయం చేయబోతుంది ఏంటంటే నేను హాస్పిటల్ బ్యాగ్ అలాగా సర్దబోతున్నాను. ఆ హాస్పిటల్కి డెలివరీ కోసం నేనేమి తీసుకెళ్ళబోతున్నాను, వాట్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అని చెప్పేసి ఒక వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. సో ఈ రోజు నేను ఏ ప్రొడక్ట్స్ కొన్నాను బేబీ కోసం, అలాగే నా కోసం ఏం తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి, ఆ వ్లాగ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే నేను బేబీ కోసం షాప్ చేస్తున్నానండి. సో హాస్పిటల్ బ్యాగ్లో ఏముంటాయి, నేను హాస్పిటల్కి ఏం తీసుకెళ్తున్నానని చెప్పేసి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను బేబీ కోసం సూపర్ బాటమ్స్ అని చెప్పేసి టాప్ అండ్ షార్ట్స్ సెట్స్ అనమాట. ఇలాగ ఒక 4 సెట్స్ తీసుకున్నాను. అంటే పైన మనకి జుబ్బా అండ్ కింద వచ్చేసి చిన్న నిక్కర్లా వస్తుంది కదా, అలాగా. సో చూపిస్తాను. సో ఇలాగనమాట. సో కింద ఇలాగా, పైన ఇలాగా, టాప్ అండ్ బాటమ్. సో ఇలాంటివి 4 సెట్స్ తీసుకున్నాను అనమాట. సో చాలా బాగున్నాయి, స్మూత్గా కూడా ఉన్నాయి క్లాత్. సో ఇట్లాంటివి టోటల్గా 4 సెట్స్ తీసుకున్నాను. సో ఇది టాప్ అండ్ బాటమ్ సూపర్ బాటమ్స్ అని చెప్పేసి టాప్ అండ్ షార్ట్స్ సెట్ అనమాట ఇది. సో ఇలాంటి 4 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ కోసం నేను అంతా కూడా ఆన్లైన్లోనే షాప్ చేశాను. సో ఇది వచ్చేసి అంటే ఇక్కడ బెంగళూరు కాబట్టి బాగా చలిగా ఉంటుంది కాబట్టి సో ఇలాగ ఒక సెట్ తీసుకున్నాను అనమాట, ఫుల్ స్మూత్గా ఉండేలాగా. సో కింద ఒకటి నార్మల్గా ప్యాంట్, పైన వచ్చేసి టాప్ అనమాట. కింద వచ్చేసి ఒకవేళ సాక్స్లో కూడా కావాలంటే ఈ ప్యాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాంట్స్ అనమాట, 1 వితౌట్ సాక్స్ అండ్ 1 విత్ సాక్స్. పైనది టాప్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాప్, అలాగే ఇక్కడ స్లిప్ క్లాత్ అనమాట అలా పెట్టేసుకోవడానికి. సో ఇదొకటి సెట్ తీసుకున్నాను ఇట్లాగా. సో ఇదొక సెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా బేబీ nighties అని చెప్పేసి మనకి కావాలి కదా డైపర్స్ లాగా. సో ఇదంతా కూడా ప్యాడెడ్ డైపర్స్ అనమాట. కొంచెం ఇక్కడ ప్యాడ్ ఉంటుంది. సో క్లాత్ వే అంతా కూడా. సో ఇలా ప్యాడ్తో ఇలా పెట్టి కట్టేసుకోవడానికి ఇవంతా కూడా ఒక 5 ఉండేలాగా సెట్ ఆఫ్ 5 తీసుకున్నాను అనమాట. సో అది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బేబీ కోసం చాలా హై క్వాలిటీ క్లాత్తో ఇట్లాగా పైన టాప్స్. సో ఇలాగనమాట, చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలాంటి టాప్స్ తీసుకున్నాను. సో వీటి లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ చూడొచ్చు. సో ఇవి చాలా బాగున్నాయండి. క్లాత్ అయితే చాలా హెవీగా, చాలా దల్సర్గా ఉందన్నమాట. చాలా బాగుంది క్లాత్, చాలా కంఫర్టబుల్ అండ్ స్మూత్గా కూడా ఉన్నాయి. సో ఇలాంటివి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాటి కిందకి మనకి నిక్కర్లు కావాలి కాబట్టి చిన్న చిన్న షార్ట్స్ వచ్చేసి 2 కలర్స్, ఒక్కొక్కటి 4 అట్లా, టోటల్ 8 అనమాట. సో కిందకి కావాల్సినవి బేబీకి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ డైపర్స్ అనమాట, అంటే ప్యాడెడ్ కాదు, జస్ట్ క్లాత్ డైపర్స్ లాగా, కొంచెం సెపరేట్ వెరైటీ. ఇది కూడా లైట్ ప్యాడ్ ఉంటుంది కానీ మరీ ఇందాక వీటి చూపించినంత ప్యాడ్ కాదు. సో ఇవి కూడా ఒక 3 తీసుకున్నాను అనమాట. టోటల్గా 1, 2 and 3. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్లిప్ క్లాత్స్ అనమాట. మనం మిల్క్ ఫీడ్ చేసినప్పుడు మిల్క్ అంతా పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి స్లిప్ క్లాత్స్ ఒక సెట్ ఆఫ్ 3 తీసుకున్నానండి. సో టోటల్గా ఇప్పుడు మీరు చూస్తున్నవి ఒకటి స్వెటర్ ఫుల్ సెట్, నెక్స్ట్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ సెట్ చూసాము. నెక్స్ట్ క్లాత్ డైపర్స్ విత్ ప్యాడ్తో ఇవి చూసాము. నెక్స్ట్ డైపర్స్ వితౌట్ ప్యాడ్ బట్ ఇట్లాగనమాట, అంటే జస్ట్ మనకి సేమ్ డైపర్లో ఉండేలాగా క్లాత్వి. ఇంకొక రకంవి వితౌట్ ప్యాడెడ్ డైపర్స్ ఒక 3 అనమాట. నెక్స్ట్ షార్ట్స్ అండ్ పైన టాప్స్ అనమాట. సో ఇదండి ఇప్పుడు మనం చూసే నెక్స్ట్ స్లిప్ క్లాత్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీకి పుట్టిన వెంటనే మనకి కావాల్సినవి ఏంటంటే వాళ్ళకి చలి అంతా ఉండకూడదు కాబట్టి హెయిర్ క్యాప్ అండ్ మిట్టీస్
అండ్ హ్యాండ్ గ్లౌస్ ఇలా అంతా కూడా సెట్ అనమాట. చూడండి ఎంత రిచ్గా ఉందో. సో నెక్స్ట్ ఐ లవ్ మమ్మా అండ్ ఐ లవ్ పాపా ఇలాంటివి 2 సెట్స్ తీసుకున్నాము. సో ఇదంతా కూడా పైన వాళ్ళు సీల్ చేసేసారు. సో గ్లౌస్, కింద సాక్స్ అండ్ ఆల్సో పైన క్యాప్, ఇట్లా టోటల్గా 3 సెట్స్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ సాక్స్ ఇంకా అవసరం వస్తాయని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రాగా 2 ఎక్స్ట్రా సాక్స్ సెట్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ బేబీ వాష్ క్లాత్ అనమాట. ఐదర్ బాడీ వాష్ చేయడానికి, కొన్ని క్లాత్స్ వచ్చేసి మనకి డైపర్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి వాష్ క్లాత్స్ది ఇలాగా ఒక సింపుల్గా ఒక సెట్ తీసుకున్నాను అనమాట. సో యా 8 ప్యాక్ ఆఫ్ 8 సెట్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకి టాయిలెట్ బేబీ బెడ్ ప్రొటెక్టర్ అనమాట. సో ప్రొటెక్టర్ చాలా అవసరం కాబట్టి వాళ్ళు టాయిలెట్ పోసిన తర్వాత బెడ్ అంతా కూడా వెట్గా అయిపోతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికి బెడ్ ప్రొటెక్టర్ ఒకటి తీసుకున్నాను. సో వాళ్ళకు కూడా టాయిలెట్ పోసిన అది కొంచెం ఏమీ తడిగా లేకుండా డ్రైగా ఉంటుంది. సో అది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీకి పుట్టిన వెంటనే మసాజ్ అన్నది అవసరం కాబట్టి సో మసాజ్ కోసం అని చెప్పేసి మ్యాట్ తీసుకున్నా. నాకు తెలిసి ఇది హాస్పిటల్కి అవసరం లేదు, బట్ నేను క్యాజువల్గా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మసాజ్ మ్యాట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పుట్టిన వెంటనే చిన్న బేబీస్ని ఎవరు పట్టుకోలేరు కాబట్టి బేబీని చేయడానికి బేబీ పిల్లు అనమాట, క్యారీ చేసే బ్యాగ్, బేబీ క్యారీ బ్యాగ్. సో ఇది ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బేబీకి ఒక స్మాల్ కైండ్ ఆఫ్ బెడ్ లాగా అనమాట. అంటే దోశ అలాంటివి ఏం లేకుండా ఇలాగా బెడ్ అనమాట. దీనికి పిల్లో కూడా ఇచ్చారు. సో పిల్లో అండ్ నెట్టెడ్ బెడ్. సో ఇలాగా. సో ఇది ఒక సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి కావాల్సినవి బెడ్షీట్స్ కదా. సో బెడ్షీట్స్ హాస్పిటల్లో బెడ్షీట్స్ మనకి అంత కంఫర్టబుల్గా ఉండవు కాబట్టి 2 బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ ఇన్సైడ్ ఉన్నాయి. సో 2 బెడ్షీట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వెంటనే వాళ్ళకి ఇది అవసరం కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీది సెట్ అనమాట. అంటే ఫుల్ సెట్, నార్మల్ బేబీ ఫుల్ సెట్, లైక్ పౌడర్ అవ్వచ్చు, బేబీ క్రీమ్, బేబీ ఆయిల్, బేబీ షాంపూ, సోప్, అలాగే ఇక్కడ కూడా ఒక జుబ్బా సెట్ ఇచ్చారు. నెక్స్ట్ పైన వచ్చేసి కోమ్ కూడా అవసరం కాబట్టి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి కాకుండా ఆలివ్ ఆయిల్ మసాజ్ లవ్ ల్యాప్ నుంచి ఒక 3 మసాజ్ ఆయిల్స్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఇవి ట్రై చేసి ఇవి బాగా పడితే ఇవే యూజ్ చేద్దామని చెప్పేసి సో 3 మసాజ్ ఆయిల్స్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టర్కిష్ టవల్స్, స్టోరీ హోమ్ నుంచి టర్కిష్ టవల్స్ టోటల్గా 3 తీసుకున్నానండి. సో ఇవి చాలా క్వాలిటీ అండ్ చాలా చాలా రిచ్గా ఉంటాయి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ బాగా, బట్ బేబీకి అంత కూడా మంచి ప్రొడక్ట్స్ కొనాలి అన్న ఉద్దేశంతో మేము ఇవి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరికీ తెలిసినవి బేబీ వైప్స్. బేబీ వైప్స్ ఇవి బేబీ కోసం, ఇవేమో నా కోసం అనమాట. సో బేబీ వైప్స్, డైపర్స్ అంతా క్లీన్ చేయడానికి వాటి కోసం అని చెప్పేసి బేబీ వైప్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీ కోసం టవల్స్ అనమాట. సో డిఫరెంట్ టవల్స్, టోటల్ ఇలా సెట్ ఆఫ్ 3 అనమాట. సెట్ ఆఫ్ 3 టవల్స్. సో ఇవి బేబీ కోసం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీ ర్యాపింగ్ క్లోత్స్. చూడండి నా దగ్గర ఎన్ని ఉన్నాయో. ఇవి ఫస్ట్ ఇందులో ఒక 4 ఎన్నో కొత్తవి, కొన్ని యూజ్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇవి మా పాపకి కొన్నప్పుడు కొన్ని కొత్త మిగిలిపోయినాయి, అప్పుడు యూజ్ చేయలేదు. సో ఇలాగా విత్ క్యాప్, సో వీ కెన్ ర్యాప్ అండ్ హోల్డ్ కదా. సో ఇలాంటి బేబీ ర్యాపింగ్ క్లాత్స్ మా దగ్గర మల్టిపుల్సే ఉన్నాయి. సో ఇది కొంచెం రిచ్గా చాలా బాగుంటుంది. సో ఇలా బేబీ ర్యాపింగ్ క్లోత్స్ కూడా పెట్టేసుకున్నాము. సో ఎస్, బేబీ ర్యాపింగ్ క్లోత్స్ అండ్ బేబీ టవల్స్. నెక్స్ట్ అవి కాకుండా సెపరేట్గా ప్యూర్ వైట్ నా దగ్గర నార్మల్ టవల్ ఉంటే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ 2 కూడా మళ్ళీ కొత్తగా టవల్స్ అనమాట. టవల్స్ ఎక్కువ ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇవి కూడా కొత్తవి 2 టవల్స్ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి వైట్ అనమాట. లాస్ట్ టైం మా మదర్ తీసుకొచ్చారు ఊరి నుంచి.
సో ఇవి వైట్ టవల్స్. నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసి బిగ్ బాత్ టవల్స్, ఎక్స్ట్రా ఒక 3 ఇవి పెడుతున్నాను. సో టోటల్గా టవల్స్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ పెట్టాను. సో ఇవంతా కూడా టవల్సే అన్నమాట. సో అదండి టవల్స్, బెడ్షీట్స్. ఇక్కడ మీరు చూసిన వీటిలో కూడా టవల్స్ అన్నమాట. నెక్స్ట్ బేబీ ప్రొడక్ట్స్, ఇవంతా కూడా బేబీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ కావాల్సినవి నాకు మేకప్ కిట్. అంటే మేకప్ కిట్ అంటే అక్కడ ఏం మేకప్ వేసుకుంటాను అని ఏం కాదు, జస్ట్ ఫేస్ క్రీమ్ అండ్ ఆల్సో బాడీ బటర్, హెయిర్ ఆయిల్స్, బయో ఆయిల్, లిప్ బామ్స్, ఇలాంటివి బేసిక్ కోంబ్ ఇవి కావాలి కదా. సో ఇదంతా కూడా ఒక ప్యాక్ లాగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా టూత్ బ్రష్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ విత్ చార్జర్ అండ్ ఆల్సో 1 టూత్ పేస్ట్ అనమాట. నెక్స్ట్ సోప్ అవసరం వస్తుంది కదా అని చెప్పేసి, సో ఐఎమ్ లైఫ్ బాయ్ ఫ్యాన్ అనమాట. సో సోప్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది హీట్ ప్యాక్ అనమాట. హీటర్ కోల్డ్ ప్యాక్. మీరు హాట్ వాటర్ వేస్తే హాట్గా, కోల్డ్ వాటర్ వేస్తే కోల్డ్గా ఉంటుంది. సో పెయిన్ రిలీఫ్కి అనమాట. ప్రెగ్నెన్సీ అంతట్లో నాకు చాలా బాగా యూజ్ అయింది. లైక్ బ్యాక్ పెయిన్ కావచ్చు, రౌండ్ లిగమెంట్ పెయిన్ కావచ్చు, లెగ్ పెయిన్స్, హ్యాండ్ పెయిన్స్, ఎక్కడైనా సరే చాలా బాగా యూజ్ అయింది. సో హీట్ ప్యాక్ నాకు చాలా అవసరం కాబట్టి తీసుకెళ్తున్నా. నెక్స్ట్ 1 హాట్ వాటర్ బాటిల్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి వాటర్ వేస్తే ఆల్మోస్ట్ 48 అవర్స్ వరకు కూడా చాలా వేడిగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఒక ఫ్లాస్క్ లాంటిది వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నా. నెక్స్ట్ ఆఫ్కోర్స్ ఇది అవసరం లేదు, బెల్ట్ అనమాట. అంటే తర్వాత మనకి బెల్ట్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి స్టమక్ కోసం ఒక బెల్ట్ తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నా కోసం పెయిర్ ఆఫ్ సాక్స్ అండ్ పైన కప్పుకోవడానికి షాల్ ఒకటి. నెక్స్ట్ మెటర్నిటీ నైటీస్ కొన్ని తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇన్నర్ వేర్స్ అంటే తెలుసు కదా, ప్యాంటీస్ తీసుకెళ్తున్నాను అవసరం కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా తీసుకెళ్తున్నాను. అది కాకుండా శానిటరీ నాప్కిన్స్ అవసరం కాబట్టి ఇది తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ బేబీకి డైపర్స్ ఒకటి అవసరం, అది వచ్చేసి హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో లేటర్ తీసుకుందాం. ఓకే అండి, ఫస్ట్ మనం టవల్స్ పెట్టేసుకుందాం. ప్యూర్ వైట్ నా దగ్గర మంచి టవల్ ఉందన్నమాట. సో ఇది ఒకటి పెట్టాను. సో ఇవన్నీ అవసరం లేదు కదా, ఇంటికి వచ్చిన తర్వాత అవసరం వస్తాయి. సో టర్కిష్ టవల్ ఒకటి పెడుతున్నాను. సో ఈ బాక్స్ తీసేద్దాం. బాక్స్ తీసేసి ఒకసారి చూపిస్తాను మీకు టవల్ ఎంత పెద్దదో. చూడండి, చాలా లైక్ షాల్స్లో ఉంటాయి అన్నమాట ఇవి. చూడండి ఇంత పెద్ద టవల్. సో ఇది ఒక టవల్ లోపల పెట్టేసుకుందాం. నెక్స్ట్ వైట్ టవల్స్లో కూడా ఒక టవల్ పెట్టేసుకుంటున్నాను. ఒకటి పెట్టేసుకుంటున్నాం. సో 2 టవల్స్ ఇక్కడే పెట్టేద్దాం, ఇది బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఓకే, ఇందులో కూడా ఈ టవల్ పెడుతున్నాను. కొంచెం నీట్గా ఫోల్డ్ చేస్తాను. ప్లేస్ మిగతా టవల్స్ అంతా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం బేబీ టవల్స్ అటువైపు ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇటువైపు పెడతాం. సో ఇది మనకి కావాలి కాబట్టి మసాజ్ ఇది అవసరం లేదనుకుంటా హాస్పిటల్కి. సో ఇది తీసేస్తున్నాం నేను. నెక్స్ట్ సూపర్ బాటమ్స్లో ఇది ఒక ప్యాక్ పెడుతున్నాను. నెక్స్ట్ జుబ్బాస్ ఇవన్నీ కావాలి కాబట్టి సో ఇవి 2, నెక్స్ట్ ఇవి ఒక 2 ఇట్లా పెడతాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి కావాలి కాబట్టి ఇవి కూడా కొన్ని పెట్టేసుకుంటాము. 1 2 3 ఓకే, ఒక 3 సెట్స్ అట్లా పెడతాము. 4 తీసుకున్నాం కాబట్టి ఇంకోటి వేరే కలర్ పెట్టాము. సో ఇవి 4. నెక్స్ట్ వచ్చేసి మన బుజ్జి స్వెటర్ సెట్ కూడా పెట్టేసుకుంటాము. సో ఇది బుజ్జి స్వెటర్ సెట్ ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటాం. సో ఇది ఒక వెరైటీ పెట్టుకుంటాము. నెక్స్ట్ క్లాత్ డైపర్స్ ఇవన్నీ పెట్టేద్దాం. క్లాత్ డైపర్స్ ఇందులో వచ్చేసి
సో క్లాత్ డైపర్స్ కూడా పెట్టేసుకున్నాం, వాష్ క్లాత్స్. నెక్స్ట్ వచ్చేసి మిక్కీస్, అదే స్లిప్ క్లాత్స్ మనకి కావాల్సినవి పెట్టుకున్నాం. నెక్స్ట్ బెడ్ మ్యాప్స్ అండి. సో బెడ్ మ్యాప్స్ అండ్ బెడ్ ప్రొటెక్టర్, ఇది వెరీ యూస్ఫుల్ కాబట్టి అది కూడా పెట్టేసుకుంటున్నాం. సో నాకు కావాల్సిన బెడ్ మ్యాప్స్. నెక్స్ట్ బేబీ వాళ్ళ, నెక్స్ట్ ఇది. సో ఇవి ఇలా ఉంచి ఇటు సైడ్ ఇవి పెట్టేసుకున్నాను. అలాగా మనం ఇదంతా కార్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి సో ఏ ప్రాబ్లం లేదు. సో టూత్ బ్రష్ అండ్ దిస్ వన్ మై హాట్ ప్యాక్ వాటర్ తీసేసి లాస్ట్లో పెడతాను. సో పెన్ అండ్ 1 వాటర్ బాటిల్. నెక్స్ట్ మరి క్లాత్స్ ఉన్నాయి, లైక్ నైటీస్ అండ్ సాక్స్ అండ్ దిస్ వన్. ఇదంతా అలాగా ఒక సెట్ ప్యాకెట్ పెట్టేస్తాను. నెక్స్ట్ శానిటరీ ప్యాడ్స్ యూస్ఫుల్ కాబట్టి వీటిలో పెట్టేస్తాను. సో ఇది సోప్ సెట్, ఇందాక ఇది మర్చిపోయాను. నెక్స్ట్ నావి ఇన్నర్ వేర్స్ అనమాట. సో ఇదండి హాస్పిటల్ బ్యాగ్. సో ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్ అయితే సర్దేశాము. సో దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి నేను కార్లో పెట్టేశాను. ఇప్పుడు నేను 36-37 వీక్స్ మధ్యలో ఉన్నాను. సో ఎప్పుడు డెలివరీకి ఎటువంటి పెయిన్స్ వచ్చినా నైట్ టైం అయినా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి కార్లో పెట్టేస్తే ఈ బ్యాగ్ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. సో ఇంకా ఇంట్లో ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. సో దట్స్ ఇట్ అండి. ఓకే అండి, ఇప్పుడు వరకు మీరు చూసారు నా హాస్పిటల్ బ్యాగ్ కోసం. సో హాస్పిటల్ బ్యాగ్ అయితే మనం సెటప్ చేసేసాం. సో అవన్నమాట నా హాస్పిటల్ బ్యాగ్లో ఉంటా. సో మేబీ ఏమైనా మిస్ అయిపోతే తర్వాత మా హస్బెండ్ తీసుకుంటారు. సో నో ఇష్యూస్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. హాస్పిటల్ బ్యాగ్ సెటప్ అయిపోయింది. అది ఒక బిగ్ వర్క్లో ఉండేది, షాపింగ్ చేయడం అంతా కూడా అయిపోయింది. సో యా, మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం హాస్పిటల్ రూమ్ టూర్, అలాగే ఒకవేళ అవితే కనుక నా డెలివరీ ఎట్లా అయిందో అది కూడా చూద్దాం. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.